పోలికతో ఉన్న దయ్యపు ఆత్మలు పట్టినటువంటి వారు ఉన్నారే, వారు మారరు. వాళ్ళని బైబిల్ ఏం చెబుతుందంటే, నిత్య జీవమునకు నిర్ణయించబడినటువంటి వారందరూ విశ్వసించిరి. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ ఏమండి ఆయన వాక్యమునకు లోబడ్డారట. నా తండ్రి చేత కృపానుగ్రహింపబడిన వారందరూ దేవుని దగ్గరికి వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా మారుతున్నారంటే, నిత్య జీవం కొరకు నిర్ణయించబడ్డారు, నిత్య నరకం కొరకు కూడా నిర్ణయించబడేటువంటి వారు ఉన్నారు. దేవుడు మాట్లాడుతాడు నీ కుటుంబంతో అందుకని నేను అనేది ఏమిటంటే, అమ్మ అలివిగాని కొడుకుని దేవుని సన్నిధికి తీసుకొని రండమ్మా, మాటనని కొడుకుని దేవుని మందిరానికి నడిపించండమ్మా, మాటనని భర్తను దేవుని మందిరానికి నడిపించండమ్మా. దేవుని మాట మనుషులు గుండెలు కరిగించగలిగిన శక్తి దేవుని మాటకు ఉంటుందమ్మా అని చెప్పేది. అందుకనే పాస్టర్ గారు మీరు గట్టిగా ప్రార్థన చేస్తే మా ఆయన వస్తాడు పాస్టర్ గారు అంటాను. నేను ఒక మాట చెప్పనా, ఒక గట్టి బండలాంటి గడ్డ ఉందనుకో, మట్టి గడ్డ ఉందనుకో, మట్టి గడ్డ ఉంది కదా, దాని మీద రోజు కాస్త నీళ్ళు తల్లితే ఏమైంది? ఇంతలా గడ్డ ఉంది కదా, మట్టి గడ్డ, కాలు మీద అయితే ఏమైంది? కాలు దెబ్బ కిరిగిద్ది, గట్టిగా ఉంటుంది కదా. దాని మీద రోజు కాస్త నీళ్ళు తల్లితే ఏమైంది? రోజు కాస్త నీళ్ళు తల్లితే ఏమైంది చెప్పాలి మీరే? నాని కరిగి మట్టి. అట్లాగే కఠినమైన నీ కొడుకు యొక్క హృదయం మీద, కఠినమైన నీ కూతురు హృదయం మీద, కఠినమైన నీ భర్త హృదయం మీద, పాడైపోయిన జీవితాల మీద కాస్త నీళ్లు చల్లాలి. అదే వాక్యపు. కరిగిపోయింది ఒకరోజు.